హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చీకటి పడకముందే మా మాయ గారు పాలు తీసేస్తున్నారు. ఎందుకని అడిగితే చెప్తానంటున్నారు. చూడండి ఆ వీడియో ఏంటో, ఫుల్ వీడియో. ఎండకు చూడండి, చెట్టు మొత్తం ఎండిపోయింది. మా ఊరు అందాలు, పచ్చని చెట్లు, అడి పంటలు, ఆవులు. ఓకే, ఫుల్ వీడియో చూడండి. సాయంత్రం వర్షం వచ్చేస్తుంది, చీకటి అయిపోతే మరి దోమలు ఉంటాయి, దోమలు ఉండవు. ఆవులు పాలు తీసేస్తారు తొందరగా. 6, 7 అయిపోతే మరి దోమలు ఉంటున్నావు, ఆవులు కూడా పాలు ఇవ్వవు. ఎన్ని లీటర్ క్యాన్ అది? 5 లీటర్లా? బా ఏమయ్యా ఇటేలా చూస్తారు. వీడియో తీస్తాను, మీ వాడు పాలు తీస్తున్నాడు కదా, వీడియో తీసి యూట్యూబ్లో ఆడతాను. అల్లాడు తీయకు, మా వాడు పాలు తీయలేడు. అలాంటి ఎట్టకో. ఎవరన్నారు మీ ఊరు హీరో, కింగ్, ఆటగాడు, పాటగాడు. అనేది మాయేమి నెలుక్కొని అక్కడ ఈ వర్షం కంటే ఇక్కడ ఉండదా? రకరకాల గడ్డ దీనంటే 100. అది మందు తాగేసి వస్తాను. మందు తాగైతే వస్తాను. తాగినాడమ్మా అందరూ. అప్పుడు అక్కడే అప్పుడే తాగినా, ఇప్పుడు 1 గంటకే అప్పుడే తాగినమ్మా. కాయ చూసినాడు. డబ్బులు కాడ ఏడు తీసుకుంటాం. అదే ఒక 200 లేదు వచ్చేసింది. అక్కడ సారు కదా, ఆవిడ క్వార్టర్ వేసినాం. అవి ఇప్పుడు మనం తెచ్చాం. వచ్చేమంటే మంగళూరు కత్తులు లేవని అంటాం. అవి ఇప్పుడు వీళ్ళు కుగ్గేసి ఎస్కోట్ వెళ్ళాను. అవి 5 మాత్రలు ఉన్నాయి. 5 మాత్రలు ఒకేసారి కాదు, 5 మాత్రలు ఇమ్మన్నాడు. అప్పుడు చెన్నై కదా, అదే మరి అలాగే అలా 2 టాబ్లెట్ వేసాను కదా 5 మాత్రలు. అక్కడ క్వార్టర్కి వేసినాను. వచ్చినట్టునే తాగేస్తాయి కదా, అది సరిపోతే క్వార్టర్ 1 గంటకి వేసినాడు. ఇంకా 2 గంటలు వేసరికి వచ్చింది. అవి కటింగ్ చేసుకోవాలంటే వీళ్ళు వచ్చాను. అవును, మనం పిల్లలు మంగళం పిలిచిన తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ వెళ్ళాము. అక్కడ లేరు. ఇప్పుడు మనం పాలు అయితే తీసేసాము, దగ్గరికి వస్తాం. ఆల్మోస్ట్ 2 లీటర్స్ దాకా ఇచ్చిందనమాట. ఆవులు ఎక్కువగా గడ్డి, పచ్చగడ్డి తినడం వల్ల పాడుకుంటుంది, దానివల్ల పాలు అనేవి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే త్వరగా తీసేసాము, ఎందుకంటే చీకటి పడుతుంది కదా, దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవైపు వర్షం కూడా వస్తుంది అనమాట, దానివల్ల ఇప్పుడు త్వరగా తీయాల్సి వచ్చింది. ఓకే, తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పాలు అనేవి మేము మిల్క్ సెంటర్కి అయితే తీసుకెళ్తాము. ఎవ్రీడే ఒక 4 లీటర్స్ ఇస్తుంది అనమాట. ఉదయం 2 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు ఖచ్చితంగా ఇస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం పట్టుకెళ్దాం. ఎంత ఉందండి పాల కేంద్రంలో లీటర్ రేటు? ఫ్యాట్ బట్టి రేట్ అనేది ఉంటుంది. లీటర్ వచ్చేసి 45 అట్లా ఉంటుంది. ఓకే, ఆవు పాలకైతే అట్లా ఉంటుంది. గేదె పాలకైతే 80 అట్లా ఉంటుంది అనమాట. లీటర్ 80 రూపాయలు గేదె పాలకి? 80 రూపాయలు. ఓకే ఓకే, అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రణామములు. స్వచ్ఛమైన పాలు కావాలంటే నెంబర్ ట్యాగ్ చేస్తారు. నెంబర్కి వేస్తే విత్ ఇన్ ఎక్స్పోర్ట్ సరౌండింగ్లు ఎక్కడున్నా సరే డెలివరీ ఛార్జెస్ వర్తిస్తాయి. మన యూట్యూబర్ నాగుతో సాయి కుమార్.